బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ లొల్లి దద్దరిల్లింది ఢిల్లీ. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకి కేంద్రం ఆమోదం తెలపకపోతే ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించుతాము అని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు బీఆర్ఎస్ పైన కూడా ఫైర్ అయ్యారాయన. రామారావు డ్రామారావుగా మారిపోయారు అన్నారు రేవంత్. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరుబాటు పట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లులను కేంద్రం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు సోదరులు కావచ్చు, ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 42% ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు, మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది, మీరు కొట్లాడండి, మీకోసం పార్లమెంటులో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఈరోజు మనకు అండగా నిలబడ్డారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీసీలు ఓడిస్తారన్నారు రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా, మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి